ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యువర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, ఈ సెప్టెంబర్ నెలలో ఊహించని అద్భుతాలు అనేవి జరుగుతాయి అని బాబావారు తెలియజేస్తున్నారండి. మరి ఆ సందేశం ఏమిటో బాబావారి మాటల్లోనే విందామా అండి. తల్లి, నీవు ఆశపడింది, నీవు కోరినది, నీవు వెతుకుతున్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇవన్నీ నీకు చేర్చడానికి నీ బాబాను నీ దగ్గరికి వస్తున్నాను. గెలుపు వచ్చిందంటే సంతోషంగా తీసుకో, ఓటమి వచ్చిందంటే ఓపికగా ఉండు. ఆ ఓటమి గెలుపుదారి నేను వేస్తానమ్మా. మంచివారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ కష్టపడి శ్రమ చేస్తే తప్పక గెలుపు నీ ఇంట్లోకి చేరుతుంది. అంటే నీ పని ద్వారా నీవు పడ్డ కష్టము, బాధ అన్నిటినీ కూడా నీ బాబా దూరం చేస్తాడు. విధికి భయపడి దూరంగా పోనవసరం లేదు బిడ్డ. నీవు అనుకున్నవి అన్నీ కూడా, నీ సమస్యలన్నీ కూడా తరిమికొట్టి మంచి భవిష్యత్తుని నీకు ఇచ్చేది నీ సాయి తండ్రి. నీ బాధ్యత నాది తల్లి. నీ జీవితంలో సమస్యలను చూసి భయపడి పారిపోవద్దు, దూరంగా వెళ్ళకు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపి నీవు కోరిన కోరికను నీకు అందిస్తూ ఉంటాను అమ్మా. ఇదిగో ఈ క్షణం నువ్వు బాధపడుతున్న కష్టకాలం అంతా కూడా దూరం చేసి నీకు అదృష్టకాలాన్ని అందిస్తాను బిడ్డ. ఏమి పుట్టక పుట్టాను సాయి అని ఈరోజు నువ్వు దిగులు పడకమ్మా. ఇంకో జన్మ ఉందా లేదా అని ఆలోచన చేయకుండా దొరికిన ఈ జన్మని సంతోషంగా జీవించు. నీవు నా దగ్గర ఒక కోరిక పెట్టి అది నెరవేరలేదు అని ఆలస్యం అవుతుంది అంటే అందులో ఏదో ఒక మర్మము ఉంది అని, నీకొక ఆపద లాంటిది వస్తుందని గుర్తుంచుకో తల్లి. నీకు కావాల్సింది పూర్తిగా మంచిగా ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నాను. అది నీవు తెలుసుకోవాలి తల్లి. ధైర్యంగా ఉండు. నీకు అవసరమైతే నీకు తప్పకుండా ఇస్తాను. ఎప్పుడూ కూడా సాయిరామ్ సాయిరామ్ అని నా నామాన్ని జపించడం వల్ల నీ సమస్యలన్నీ కూడా తీరి నీకు అదృష్టము అనేది చేరుతుంది. కాలం నీకు దొరికిన శాశ్వత సొత్తు. అది అందరికీ నేను సమానంగానే ఇస్తానమ్మా. అంతేకాని కాలాన్ని వృధా చేసేవారికి సంపదలు దొరకవు. ఇది ఎవరైతే సరిగా వినియోగించుకుంటారో, కాలాన్ని వృధా చేయకుండా ఆ కాలాన్ని వారి ఎదుగుదల కోసం ప్రయత్నించి ఉపయోగించుకుంటారో వారికి మాత్రమే నిరంతరమైన సొత్తును, సంపదను ఇస్తున్నానమ్మా. నీవు కాలాన్ని సరిగా వినియోగించుకుంటే ఎవరి ముందు కూడా నీ జీవితంలో తలదించుకోవాలి తల్లి. ఈరోజు నీ జీవితంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, జరగబోయేది అన్నీ కూడా నా అనుమతితోనే, నా కనుసైగలతోనే జరిగిందని తెలుసుకో తల్లి. నా ఆశీర్వాదం వల్లే జరిగిందమ్మా. అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. అవసరం లేకుండా దిగులు పెంచుకోకు. జరగబోయేది జరిగిపోయిన దాని గురించి బాధపడి దిగులు చెందకు. నీ బాబా దారి చూపే మార్గదర్శి. నీకు ఆ మార్గదర్శిగా ఉంటానమ్మా. సంతోషం, దుఃఖం అనేది మనిషికి రెండు కళ్ళు లాంటివి. సంతోషం, దుఃఖం రెండూ ఉంటేనే ఆ జీవితం పరిపూర్ణం అవుతుంది. ఒకటి లేకుండా ఇంకొకటి రాదు. అలా మీరిన సంతోషం, భరించలేని దుఃఖం రెండూ కూడా నీలో ఉంటాయి. కానీ ఈ రెండు చాలా బలమైనవి. అవి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, దేనికి సిగ్గుపడాలి అంటే అనవసరమైన విషయాలు చేసినందుకు సిగ్గుపడాలి. చెడు విషయాలు, ఇతరులను బాధించే విషయాలు చేసినప్పుడు సిగ్గుపడాలి. ఎవరితోనైనా చెడ్డ మాటలు చెప్పినప్పుడు సిగ్గుపడాలి. అలాంటివి మనసులో తట్టుకోలేనంత బాధ వస్తే ఒంటరిగా ఏడ్చేయి. ఎలాంటి తప్పు లేదు. వేరొకరి ముందు జాలి కోసం కన్నీళ్ళు పెట్టుకోవద్దు. అదే నీ బలహీనత అవుతుంది. నిన్ను ఇతరుల దగ్గర చులకన పడటానికి కూడా అదే కారణం అవుతుంది. కాబట్టి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీ బాబా నా దగ్గర చెప్పుకో తల్లి. నీకన్నిటినీ తుడుస్తాను. నీ కష్టాన్ని కడతీరుస్తాను. నీకు అదృష్టాన్ని అందిస్తానమ్మా. నీకు అదృష్టాన్ని అందించడానికే నీ వెంట నేను ఎంతగా తిరుగుతున్నాను తల్లి. ఇంకా బాధపడనవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది. నీ బాబా అయిన నేను నీ వెంట ఉండగా నీకు దిగులు ఎందుకు చెప్పమ్మా అని బాబాగారు ఈరోజు మనకి చాలా చక్కని సందేశాన్ని అయితే అందించారండి. కాబట్టి అధైర్యపడకుండా ధైర్యంగా బాబావారి మాటలు విన్నారు కదండి. తప్పకుండా బాబావారు ఈ సెప్టెంబర్ నెలలో మీకు ఒక మంచి అద్భుతాలని, అవకాశాలని ఇస్తున్నారు. వాటిని సద్వినియోగపరచుకోండి. నమ్మకంగా ఉండండి. బాబా చెప్పారు అంటే మీ జీవితంలో ఒక మంచి అనేది జరగబోతుంది అని అర్థము. ఆ మంచిని మీరు ప్రేమతో ఆహ్వానించండి. కంపల్సరిగా మీ జీవితం అంతా కూడా సుఖమయమవుతుంది. కాబట్టి మనం అందరము కూడా ఇప్పుడు ప్రేమతో అందాము. ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి.